ఐపీఎల్ 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. అయితే ఈ సీజన్ లో క్రికెట్ అభిమానులందరి చూపులు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ పైనే ఉన్నాయి. గత సీజన్ లో అన్ని జట్ల బౌలర్లకు సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదయ్యాయి. దీంతో ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ ఆటపై అభిమానుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఐపీఎల్ వేలానికి ముందు గత సీజన్ లో దుమ్ము లేపిన కీలక ప్లేయర్లను ఎస్ఆర్హెచ్ జట్టు రిటైన్ చేసుకుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇందులో అత్యధికంగా హెన్రిచ్ క్లాసెన్ ను 23 కోట్లకు రిటైన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు యాజమాన్యం అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. గత సీజన్ లో క్లాసెన్ బౌలర్లను ఊచకోత కోయడంతో అతన్నే కాటేరమ్మ కొడుకు అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్ రైజర్స్ అభిమానులకు క్లాసెన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతను అనుకున్నంత రాణించలేకపోయారు. ప్రతి మ్యాచ్ లో క్లాసెన్ కు బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పటికీ ఒక్క మ్యాచ్ లో కూడా జట్టు విజయానికి తగ్గ స్కోర్ చేయలేకపోయాడు. దీంతో 23 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్న క్లాసెన్ ఆడకపోతే జట్టు పరిస్థితి ఏంటని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే క్లాసెన్ స్థానం భర్తీ చేయడానికి సన్ రైజర్స్ జట్టులో యువ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. తాజా వేలంలో కొనుగోలు చేసిన అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, అథర్వ టైడ్, సచిన్ బేబీ, వియాన్ మొల్డేర్లు ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.